జిల్లాలో పెట్రోల్ మరియు డీజిల్ సరఫరాకు సంబంధించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జిల్లాలో ఇంధన నిల్వలు ఆశాజనకంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 984 కిలోలీటర్ల పెట్రోల్ నిల్వ ఉంది. ఇది సగటు వినియోగం ప్రకారం కనీసం 4 రోజులకు సరిపోతుంది. డీజిల్ కు సంబంధించి జిల్లాలో 947 కిలోలీటర్లు డీజిల్ అందుబాటులో ఉంది. ఇది కనీసం 2.5 రోజులకు సరిపోతుంది. సోమవారంతో పోలిస్తే ఇంధన నిల్వలు గణనీయంగా పెరిగాయి. ఇంధన సరఫరా నిరంతరంగా కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ పెట్రోల్ బంకుల్లో ఎలాంటి అక్రమాలు జరగకుండా తహసీళ్ల ద్వారా నిరంతరం తనిఖీలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఆనంద్, జిల్లా ఎస్పీ జగదీష్ తెలియజేశారు. ఈ పెట్రోల్ డీజిల్ సిట్యుయేషన్ మీద అందరికీ స్టాటస్ ఒకటి చెప్తాను అనుకున్నాము. నిన్నటిది కంపేర్ చేస్తే మన దగ్గర ఎస్టర్డే సేల్స్ అంటే నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా సాటర్డే సండే సేల్స్ ఫిగర్స్ మీకు అందరికీ చెప్పడం జరిగింది. దాన్ని కంపేర్ చేస్తే నిన్న మనకు జిల్లా వ్యాప్తంగా ఎంఎస్ అంటే పెట్రోలు 434 కిలోలీటర్స్ సేల్స్ అవ్వడం జరిగింది 24 అవర్స్ టైంలో. అదే కాకుండా డీజిల్ హెచ్ఎస్డి 485 కిలోలీటర్స్ సేల్స్ జిల్లాలో జరిగింది. ఇది సండే కంపేర్ చేస్తే యాక్చువల్లీ పెట్రోల్ అండ్ డీజిల్ సేల్స్ తగ్గినాయి. ఆల్మోస్ట్ ఒక 105 కిలోలీటర్స్ పెట్రోల్ సేల్స్, అదేవిధంగా 5 కిలోలీటర్ డీజిల్ సేల్స్ తగ్గినాయి. అయినా కూడా ఇట్ ఈస్ స్టిల్ నాట్ ఎట్ ద యావరేజ్ లెవెల్. అంటే యావరేజ్ మన ఇంతకుముందు ఏవైతే ఈ జనాలకి భయం అన్నీ వచ్చిన ముందు ఏమైతే సేల్స్ ఉన్నాయో దాని దగ్గరకి అయితే ఇంకా రాలేదు. ఇప్పుడు కూడా ఒక 25% నార్మల్ లెవెల్ కానీ అదనంగా సేల్స్ అవుతున్నాయి. కానీ ఇట్ ఈస్ స్టిల్ నాట్ ప్రాబ్లం, ఎందుకంటే వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ డీలింగ్. ఒకవేళ 25% పెరిగి సేల్స్ వచ్చినా కూడా చాలా కాన్ఫిడెంట్గానే ఉన్నాము. ఎందుకంటే మన దగ్గర నిన్న స్టాక్ అవైలబిలిటీ చూసుకుంటే నిన్నటికి మన దగ్గర పెట్రోల్ అవైలబిలిటీ వాజ్ 758 KL అక్రాస్ ఆల్ ద పెట్రోల్ పంప్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్. అదేవిధంగా డీజిల్ అవైలబిలిటీ వాజ్ 784. కానీ ఈరోజు మార్నింగ్ ఇప్పుడు మనం డేటా తీసుకొని చూస్తే ఇట్ ఈస్ 984 MS అండ్ 947 HSD అంటే డీజిల్. సో మన దగ్గర సేల్స్ కొంత తగ్గినాయి, కానీ స్టాక్ అవైలబిలిటీ ఆల్మోస్ట్ డబుల్ పెరిగినాయి. సో మన దగ్గర స్టాక్స్ నిన్నటిది కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ సుమారుగా పెట్రోల్ స్టాక్స్ అన్ని పంపులో కలిపి 226 కిలోలీటర్లు ఇప్పుడు అదనంగా ఉంది నిన్నటిని కంపేర్ చేస్తే. అదేవిధంగా డీజిల్ స్టాకు 163 కిలోలీటర్లు నిన్నటిది కంపేర్ చేస్తే అదనంగా మన దగ్గర ఉన్నాయి. సో ఇది మనము అంటే ప్లాన్ ఏంటంటే మ్యాక్సిమం ఫిల్ చేసి పెట్టుకుంటాము. ఎందుకంటే స్కార్సిటీ అనే అపోహం ఎప్పుడు వస్తుందంటే ఒకవేళ 1-2 పంపులు లేరు, ఇంకొక పంపులో దొరకదు అనే భయంతోనే ఆ స్కార్సిటీ అనే అపోహాలు వస్తాయి జనాల దగ్గర. మన 100% ఫిల్ చేసేసి పెట్టుకున్నది అయితే ఇంకెంత తీసుకెళ్ళిపోయినా ఇంకా కూడా ఉన్నాయి అంటే ఎటువంటి స్కార్సిటీ అనే భయం ఎవరికి రాదు. కాబట్టి మనం స్టాక్స్ పెంచుకునే పోతాము. సో కంటిన్యూస్గా వీఆర్ ఫాలోయింగ్ అప్ విత్ ద ఆపరేషన్స్. సో ఒకటి గుడ్ సైన్ ఏంటంటే జనాలు కూడా కొంతవరకు మనం నిన్న ప్రెస్ ద్వారా కూడా అందరికీ తెలియజేసినట్టు ఆ ప్యానిక్ బయింగ్ కొంతవరకు తగ్గింది అని మనకు అర్థమవుతుంది. పెట్రోల్ మనం నిన్న మాట్లాడి ఉంటే కొంతమంది కొన్ని సేల్స్ ఆపుతామన్నారు, ఆ సలహా తీసుకోలేదు. కానీ మనం అందరికీ వచ్చిన వాళ్ళు ఒక క్యాన్లో తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళు కూడా తీసుకున్నప్పుడు కూడా మనకు సేల్స్ తగ్గినాయి. అంటే ఎవరికి మనం నిన్న సేల్స్ ఆపలేదు. ఎవరు వచ్చి అడిగిన వాళ్ళు అది క్యాన్ కావచ్చు, చిన్న బాటిల్స్ కావచ్చు, బండిలు కావచ్చు, అయినా ప్రతి ఒక్కరు కూడా కూడా మనకి యావరేజ్ సేల్స్ నిన్న చూస్తే 105 కిలోలీటర్లు పెట్రోల్ సేల్స్ తగ్గినాయి, 5 కిలోలీటర్లు డీజిల్ సేల్స్ తగ్గినాయి. సో దిస్ ఈస్ రిగార్డింగ్ ద స్టాక్ సిట్యుయేషన్ అండ్ సేల్ సిట్యుయేషన్. మన ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ తీసుకుంటే సుమారుగా ఒక 130 దాకా అవుట్లెట్లు మన తహసీల్దార్స్ రకరకాల టైంలో ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అదే కాకుండా ఆల్మోస్ట్ ఒక 198 అవుట్లెట్లో మన విఆర్ఓలు అక్కడే ఉన్నారు అండ్ పోలీస్ సిబ్బందులు కూడా అక్కడే ఉన్నారు. సో వీళ్ళు అది మానిటర్ చేయడం జరుగుతాయి. అంటే ఈ రోజు కంటిన్యూ చేస్తాము. ఒకవేళ ఇంకా పూర్తిగా నార్మలైజ్ అయితే మళ్ళీ రెగ్యులర్ యాక్టివిటీ కాబట్టి మనం అవసరం ఉండకపోవచ్చు. కానీ ఎందుకైనా మంచిది కాబట్టి ఒక 1 or 2 days మనం ఖచ్చితంగా ఆ ఒక్క దృష్టి అయితే పెడతాము, కంటిన్యూ చేస్తాము. ఇప్పుడు నిన్న మీతో మాట్లాడినప్పుడు ఆల్మోస్ట్ ఒక 16 పంపుల దాకా వీ హ్యాడ్ డ్రై అవుట్ అంటే ఆ పంపులో వచ్చిన సేల్స్ అన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇంకా రీఫిల్ అవ్వకుండా 16 ఉండేది. ఈ రోజుకి చూస్తే 9 పంపులు ఉన్నాయి. IOCLది 7 పంపులు ఉన్నాయి, BPCLది 2 ఉన్నాయి. ఇది ఎక్కడ అంటే ఒకటి అనంతపూర్, ఒకటి నార్పల, 2 తాడిపత్రి, ఒకటి ఆత్మకూరు, ఎల్లనూరు, కంబతూర్, రాయలచెరువు అంటే యాడికి, కనేకల్. సో ఇలాంటి ఒక్కొక్క పంపులు ఉన్నాయి. బట్ అది ఇట్ ఈస్ అ నార్మల్ సిచ్యువేషన్, ఎందుకంటే కొంత సేపు పడుతుంది. సో బట్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఈ యొక్క 9 పంపులు కూడా బై ఆఫ్టర్నూన్ టు ఫిల్అప్ పూర్తిగా పెట్రోల్ అండ్ డీజిల్ ఫిల్ దానికి ఖచ్చితంగా అంటే ఇంటెంట్ ఇచ్చి ఉన్నారు అండ్ సప్లైస్ కూడా వస్తున్నాయి. కాబట్టి బై ఆఫ్టర్నూన్ వీ విల్ బీ ఏబుల్ టు
పెట్రోల్ టు దీస్ 9 డ్రై అవుట్ పంప్స్ ఆల్సో. అంటే నిన్న మీరు చెప్పిన 16 అంటే ఆ 16లో 9 లేవు, ఎందుకంటే ఆ 16 మనం రీఫిల్ చేసాము. రీఫిల్ చేసిన తర్వాత మిగిలిన సేల్స్ జరుగుతున్నాయి కాబట్టి కొత్త 9 వచ్చినాయి. ఆ 9 కూడా మధ్యాహ్నం లోపల మనం ఫిల్ చేయగలుగుతాము. నిన్న కూడా మీ అందరికీ చెప్పడం జరిగింది ఏంటంటే ఒకవేళ ఎక్కడైనా డ్రై అవుట్ అయినది అయితే మన తహసీల్దార్స్ అదేవిధంగా పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్తో కూడా నిన్న మాట్లాడడం జరిగింది. వాళ్ళకు కూడా అంటే పూర్తిగా డ్రై అవుట్ అయినది వరకు వెయిట్ చేయకుండా ఆల్మోస్ట్ ఒక 20-30% ఉన్నప్పటికే ఇండెంట్ పెట్టుకోమని చెప్పడం జరిగింది. ఎందుకంటే ముందే ఇండికెంట్ పెట్టుకుంటే మనకు ఆ ట్రాన్స్పోర్ట్ టైం